ఐబొమ్మ క్రియేటర్ రవి లాంటి వారిని అరెస్ట్ చేస్తే ఇంకొక వ్యక్తి వస్తాడు, లేకపోతే ఇంకొక హ్యాకర్ వస్తాడు, ఇంకా మళ్ళీ వాళ్ళని పట్టుకుని మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. అసలు దానికి సమస్య ఏంటి? మూల సమస్య ఎక్కడ ఉందో మీరు కనుక్కోవాలి. అయితే ఈ సమస్య అందరికీ తెలుసు. తెలుగు సినిమా హీరోల యొక్క రెమ్యునరేషన్, అభిమానుల యొక్క పిచ్చి అభిమానం. ప్రేక్షకులు ఎంత పిచ్చి అభిమానంతో ఉన్నారంటే వాళ్ళ పిల్లల జీవితాలు కూడా లెక్క చేయకుండా ఫస్ట్ షో చూడాలని, అదే ప్రీమియర్ షో చూడాలని కూడా పిల్లలు తీసుకొచ్చి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. రేవతి అనే ఆవిడ పుష్ప 2 సినిమాకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత పిచ్చి అభిమానం ఉంటే ఆ హీరో 200 కాకపోతే 300,000 కోట్లైనా రెమ్యునరేషన్ తీసుకుంటాడు. మరి అలాంటి పిచ్చి అభిమానం, మన జీవితాలే నాశనం చేసుకున్నంత అభిమానం ఉంటే మన దగ్గర మరి ఏం జరుగుతుంది? సినిమా హీరోలు మరి అంత రెమ్యునరేషన్ తీసుకుంటే మరి నిర్మాతలు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవాలి? మళ్ళీ ప్రభుత్వం కాలు పట్టుకొని మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ ధరలు పెంచుకొని ఆ డబ్బులు మన నుంచి గుంజేస్తున్నారు. మనం కూడా డబ్బులు ఇంత పెరిగినా సరే అభిమానులు విపరీతంగా ఒకడి మీద ఒకడు పడి మరి కొనుక్కొని బ్లాక్ లో మళ్ళీ 10,000కి 20,000కి కొని గొప్పలుగా చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన ఇంట్లో సరిగ్గా ఒక బస్తా బియ్యం ఉండవు, కూరగాయలు రేపటికి ఉండవు, గ్యాస్ ఎప్పుడైపోద్దో తెలియదు, తుడుచుకోవడానికి కరెక్ట్ చీపురు ఉండదు, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోలేము. కానీ సినిమా టికెట్లు మాత్రం 500, 1000 రూపాయలు, 1500 పెట్టుకుంటున్నాం. సగటు ప్రేక్షకుడి పరిస్థితి అదే. ఎవరైతే ఈ పిచ్చిగా అభిమానులు సినిమాలు చూస్తారో సగానికి సగం మంది ఇళ్లలో పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది. ఎందుకంటే నేను ఒక మధ్య తరగతి వాడిని కాబట్టి చెప్తున్నా. ఇలా ఎన్నోసార్లు మనం ఈ టికెట్లు కొనుక్కొని మన ఇల్లుని కూడా పట్టించుకోకుండా, మన తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా వీళ్ళే సూపర్ స్టార్లను చేస్తూ మనం ఈ విధంగా తయారయ్యాం. ఈ యొక్క పిచ్చి అభిమానాన్ని నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. కానీ మీరు కొనగలుగుతున్నారు ఏదో ఒకటి చేసి. కానీ ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడ సినిమా చూస్తారు? మరి వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. అలాంటి వాడి కోసం పుట్టుకొచ్చిందే ఈ వెబ్సైట్లన్నీ కూడా. ఇలాంటి ఇమ్మడి రవి లాంటి వాళ్ళు. ఈ రోజు ఇమ్మడి రవి మనందరికీ హీరో అయిపోయాడు. ఒక ఇల్లీగల్ పని చేస్తున్నటువంటి వ్యక్తి హీరో అయ్యాడంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? సమాజం అలాగే మిగతా ప్రభుత్వాలు, సినిమాల్లో నీతి వాక్యాలు చెప్పేటటువంటి హీరోలు, డైరెక్టర్లు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇమ్మడి రవిని ఈ రోజు మీరు అందరూ కలిసి హీరోని చేశారు. ఈ యొక్క డైరెక్టర్లకి, నిర్మాతలకి, పోలీసులకి, లేకపోతే ఈ చట్టపరిధిలో పనిచేస్తున్నటువంటి వారందరికీ చేతగాక సినిమా థియేటర్లో ఉన్నటువంటి ఆ తినుబండారాలను తగ్గించడానికి మాత్రం ఒక్కడ ముందుకు రాడు. ఇమ్మడి రవిని పట్టుకోవడానికి ఎంత పక్కా ప్లాన్ చేసి ఎప్పటి నుంచో నిద్రాహారాలు మానేసి మరి అతన్ని పట్టుకున్నారు కదా. మరి చట్టరీత్యంగానే మరి థియేటర్లో అమ్మాల్సినటువంటి ఆ తినుబండారాలు అమ్ముతున్నారా? ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచేయట్లేదా? మరి దాన్ని ఎందుకు మీరు అడగలేరు? ఇంతమంది సామాన్యులు ఒక ఇల్లీగల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆరాధిస్తున్నారంటే ఎక్కడో తప్పు జరుగుతుందని మీరు అడగాలి కదా. సజ్జనార్ లాంటి వాళ్ళైనా సరే సినిమా వాళ్ళని ప్రశ్నించాలి కదా. ఒక పుష్ప 2కి 300 కోట్లు అవసరమా రెమ్యునరేషన్? సరే తీసుకున్నాడు, ఓకే. మీరు 300 కాదు 30,000 కోట్లు తీసుకోండి. కానీ ఏ ధరలు అయితే ఉన్నాయో టికెట్ ధరలు అవే ఉండాలి. మొదటి రోజు ఎంత, ప్రీమియర్ షోకి ఎంత, మొదటి 10 రోజులకి ఎంత, మొదటి వీక్ ఎంత అని ఇష్టం వచ్చినట్లు పెంచేసుకుంటే ఆ డబ్బులు మా మీద భారం పెడితే మేమేమొచ్చేసి ఈ యొక్క ఎక్స్ట్రా ధరలన్నీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇది మన పిచ్చి కూడా ఎక్కువ ఉంది, అభిమానుల పిచ్చి కూడా. ఆ ధరలు 10 రోజులు పెంచుతారు కదా, ఆ 10 రోజులు మనం వెళ్లకుండా అలా ఉండగలగాలి. మనం అలా ఉంటున్నామా? మనము ఉండడం లేదు, వాళ్ళు ఉండడం లేదు. ఇక్కడ నష్టపోయేవాడు నష్టపోతూనే ఉన్నాడు, లాభపడేవాడు లాభపడుతూనే ఉన్నాడు. ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నీ కూడా పెద్ద వాళ్ళందరికీ చుట్టాలైపోయాయి. ఈ రోజు ఇమ్మడి రవిని ఇంతమంది ఆరాధిస్తున్నారు, పూజించేస్తున్నారు, సామాన్యులకి దేవుడు అంటున్నారు. అది మరి సజ్జనార్ గారు కూడా గమనించాలి కదా. మరి అంతమంది సినిమా వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, మీరు ప్రభుత్వంతో కూడా మాట్లాడాలి కదా. సార్ మొదటి వీక్ ధరలు ఎట్టి పరిస్థితులను పెంచనివ్వకండి, వాళ్ళు నచ్చితే సినిమా రిలీజ్ చేసుకునేవ్వండి, లేకపోతే లేదు. అప్పుడే వాళ్ళు సినిమా ధరలు తగ్గించుకుంటారో, లేకపోతే రెమ్యునరేషన్ తగ్గించుకుంటారో, లేదా బడ్జెట్ తగ్గించుకుంటారో మనకు అనవసరం. మొదటి వీక్ అని, మొదటి రోజు అని మీరు ఎటువంటి ఇది పెంచకండి అని చెప్పాలి. లేదు ప్రభుత్వానికి పన్నుల కోసం అంటే మరి ఇలాంటివే వస్తాయి. వ్యవస్థలో లోపం రాకుండా ఇలాంటి వాళ్ళు పుట్టుకురారు. ఒకప్పుడు సినిమా ఎంత హ్యాపీగా చూసేవాళ్ళం, అప్పుడున్నటువంటి ధరలకి అవి ఎక్కువే, కానీ ఎంత మంచిగా చూసేవాళ్ళం. దోపిడీ లేదు. ఒక ఎంటర్టైన్మెంట్కి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఫ్యామిలీతో మనం సినిమాకి వెళ్ళాలంటే సినిమా టికెట్ ధర మాత్రమే కాదు, లోపల ఉన్నటువంటి తినుబండారాలు కూడా మనం కొనకుండా ఉండలేము. పిల్లలు వస్తారు, పిల్లలు కొనాలి ఖచ్చితంగా. మనం కొనకపోతే పక్కోడు కొంటాడు. వాడు తింటూ ఉంటే మన పిల్లలు చూస్తూ ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది, మనం కూడా కొంటాం. వాడు దానికి ఇప్పుడు సినిమా టికెట్కి ఎంత అయితే పెట్టామో దానికి అంత పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు సింగిల్ థియేటర్లో చాలా తక్కువ ఉండేవి, మల్టీప్లెక్స్ లో ఎక్కువ ఉండేది. కానీ మల్టీప్లెక్స్ సింగిల్ థియేటర్ అంతా ఒకటే అయిపోయింది. ఈ ఎంటర్టైన్మెంట్ అందరికీ కావాలి కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అందరూ సరిదిద్దాలి. అభిమానులుగా మనము మరీ ఓవర్గా వాళ్ళని నమ్మేసి మొదటి రోజే వెళ్ళిపోయి మరీ ప్రాణాలు పోగొట్టుకున్నంత పిచ్చి అభిమానం కూడా తగ్గాలి మనకి.
మనం 10 రోజుల వరకు చూడొద్దు, లేదా ఫస్ట్ వీక్ ఆ సినిమా ధరలు పెరిగించారు అంతవరకు చూడొద్దు. మనం ఖచ్చితంగా తగ్గుతారు ప్రతి ఒక్కరు కూడా. కానీ నేను ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు ఏది. కానీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలిగా. మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేం, ఎందుకంటే మన జీవితాలు బాగుపడేటటువంటి ప్రత్యేక హోదా రాకపోతేనే మనం ప్రశ్నించలేదు, ఇంకా మనం ఇలాంటి దానికి ఏం ప్రశ్నిస్తాం? ఎవడో ఇలాంటిది ఏదైనా ఒక ఇల్లీగల్ వ్యక్తిని పట్టుకుంటే మాత్రం మనం అందరినీ ప్రశ్నించగలుగుతాం. కానీ ఒక ప్రత్యేక హోదా రాలేదనో, ఒక ఆంధ్ర బ్యాంక్ ని విలీనం చేశారనో, లేకపోతే మనకి రోడ్లు బాగోలేదనో, లేదా మన యొక్క వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయనో ఏది ప్రశ్నించలేం మనం. ఈ సినిమాల మీద మాత్రం విపరీతంగా ప్రశ్నిస్తాం మనం. ఈ సినిమా టికెట్ల ధరలు పెంచినంత మాత్రం మనం చూడకపోతే ఎవడేమంటాడు? గవర్నమెంట్ ఏమైనా మన ఉద్యోగం తీసేస్తుందా? లేదా మనం ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటాయా? ఎందుకు ఆ మొదటి రోజు వెళ్ళిపోవాల్సినంత అవసరం? అయినా మనం వెళ్ళిపోతాం. మన కంట్రోల్లో ఉన్నటువంటి వాటిని కూడా మనం కంట్రోల్ లేకుండా చేసుకుంటున్నాం. మన జీవితానికి కావాల్సినటువంటి వాటి గురించి కూడా ఆలోచించకుండా జీవించేస్తున్నాం. గుడ్డెద్దెల్లి చేరులో పడినట్టుగా అయిపోయింది మన బ్రతుకులు. మనం సినిమాల గురించి ఎంత ఆలోచిస్తున్నాం? దేని గురించి మనం ఆలోచించాం? మన బ్రతుకులు మారడానికి ఏమీ ఆలోచన. ఒక గుడికి వెళ్ళడానికి పొలుమని ఆ దేవుడు ఏదో పారిపోతున్నట్లుగా మనమే వెళ్ళి మీద పడిపోయి మనల్ని మనమే చంపుకుంటున్నాం. ఒక ట్రైన్ కూడా అంతే, అది గంట సేపు ఆగినా సరే, మనం రిజర్వేషన్ చేసుకున్నా సరే, ఆ టికెట్లు ఆ సీట్లు వేరేవాడు ఎవడో కూర్చుడిపోతుంది అన్నట్లుగా రిజర్వేషన్ చేసుకున్నా సరే దాని మీద ఎక్కిపోతాం. ఒక గుడైనా, ఒక బడైనా, ఒక సినిమా అయినా, ఏదైనా సరే మన దగ్గర ఒక వ్యక్తిగత క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా, ఆర్థిక క్రమశిక్షణ లేదు, వ్యక్తిగత క్రమశిక్షణ లేదు, వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాం మనం మన పిచ్చి అభిమానంతో హీరోల్ని, ప్రభుత్వాన్ని, అన్నిటిని. ప్రత్యేక హోదా గురించి ఎవరైనా సరే, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పోరాటం చేయగలమా? మనకి అది అవసరం లేదు. మనకి సినిమాలే అవసరం. మనకి సినిమాల మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే అంతే. ఇటు సజ్జనార్ని పొగుడుతాం, అటు ఇమ్మడి రవిని పొగుడుతాం, అటు మన హీరోల్ని తగ్గించకుండా మన హీరోల్ని కూడా పొగుడుతాం. ఇన్ని రకాలుగా మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. మన జీవితాలు వేరే వాడి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేటర్ చేతిలో, సినిమా వాళ్ళ చేతిలో, ప్రభుత్వాల చేతిలో, అందరికీ మన జీవితాలే అలుసు. ఎందుకంటే మనం అలా తయారయ్యాం కాబట్టి.